దేవుని కృపచేత మనం కాపాడబడాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. కొంతమందికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముని మీద కొంచెం కూడా అవగాహన లేకుండా చాలా విషయాలు బోధించేశారు. అందువల్ల సంఘం చాలా కలవరంలో ఉంది. యేసుప్రభునందు విశ్వాసం ఉంచగానే ఆయన హృదయ పవిత్రత చేస్తాడు. హృదయ పవిత్రత చేయగానే హృదయంలో ఎవరు నివసిస్తాకు వస్తారు? పరిశుద్ధాత్ముడు డ్వెల్ అవుతాడు, లోపల ఉంటాడు. ఆయన వచ్చి ఆయన నివాసం చేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ దేహ విమోచన దినం వరకు మరియు ఎల్లప్పుడూ ఉండుటకు వాగ్దానం చేయబడ్డాడు. ఆయన యేసుప్రభు వారు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరిని పంపించాడు? మన దగ్గరికి పరిశుద్ధాత్మను పంపించాడు. యేసుప్రభు వారి రక్తం వల్ల హృదయం ఏమైంది? విశ్వాసం వల్ల హృదయం ఏమైంది? పవిత్రపరచబడింది. ఈ పవిత్రపరచబడిన హృదయంలో ఆయన ఎల్లప్పుడూ సదాకాలం నివాసం చేయగలడు. కానీ పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తులకి ఆ ఆధిక్యత లేదు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ హృదయంలో నివాసము చెయ్యలేదు. అందుకే పాత నిబంధన భక్తులందరి యొక్క హృదయాల్లోంచి, లేకపోతే వారి జీవితాల్లోంచి ఆత్మ వెళ్ళిపోయాడు అని చదువుకుంటూ వచ్చాం. కానీ విశ్వాసికి యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడ్డాడు. ఆ వాగ్దానం